గ్యారెంటీగా చేపిస్తాడు. అది నమ్మకంతోనే ఇది చేస్తున్నాం. చాలా వరకు కొంతమంది కొత్త వాళ్ళని నమ్మరు కదా, కొత్త వాళ్ళని నమ్మరు అని అంటే ఇక్కడ మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. దానివల్ల బీసీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది. ప్రెస్ క్యాండిడేట్ మాటలు ఎప్పుడైనా నమ్ముతారు విన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఎన్నో హామీలు ఇచ్చాడు. పోయినసారి కూడా ఇచ్చాడు, ఇప్పుడు కూడా కొత్తగా ఇస్తున్నారు, నమ్ముతున్నారు జనం. ఇక ప్రెస్ క్యాండిడేట్ చెప్పడంలో నమ్మకంతో గ్యారంటీ నమ్ముతారు. అది ఇంకా చెప్పండి. ఇప్పుడు పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కదా? అవును, మొత్తం ఆయన వస్తేనే మళ్ళీ ఆ పథకాలు అమలు జరుగుతాయి. ఇంకెవరు వచ్చినా కూడా జరగవు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి చిత్తశుద్ధి మిగతా నాయకులకు లేవు. ఇక్కడ మీరు గమనించండి ఒక విషయం, కరోనా టైంలో 2 సంవత్సరాలు అతలాకుతలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి అని కూడా ఎవరికి ఇప్పుడు కూడా చెప్పట్లే. ఆయన ఇంత ఇబ్బందులు పడ్డాను, ఇక్కడ తీసుకొచ్చి చేశాను అని. ఒక భోజనం 500 రూపాయలు ఖరీదు చేసే భోజనాలు పెట్టి క్వారంటైన్లోంచి ఇంటికి మళ్ళీ సక్రమంగా పంపించినటువంటి వ్యక్తి ఆయన. వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో దాక్కున్నారు. కనీసం దాన్ని ఏమంటారు, అది వేసుకుంటారే, అదండి అది కరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అవి కూడా వేసి కనీసం ఒక్క మనిషిని కూడా పరామర్శ చేసినట్టు మీరు ఎక్కడన్నా పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడన్నా చూపించండి. మరి అంటే అటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి నేను ఏదో చేస్తా, అది చేస్తా, సూపర్ 6 అని అంటున్నాడు. మళ్ళీ మీకు ఒక మాటకు అడ్డం వస్తున్నాను. నేను ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నారు. నేను ఆర్టీసీ ఎంప్లాయీగా రిటైర్ అయ్యానండి నేను 2013లో. ఆర్టీసీని ప్రభుత్వ పరంగా చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 1952 దామోదర సంజయ్ కాడి నుంచి అటువంటి అన్ని అప్పుల పాలే ఆర్టీసీ. అటువంటి ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపి ఉద్యోగుల్లో భరోసా తెప్పించాడు. ఎందుకంటే నా ఉద్యోగం ఇంకేం పర్లేదు, అందరు ఉద్యోగస్తులు, ఇది రాష్ట్ర ఉద్యోగస్తులతో పాటు నాకు కూడా అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి అనే ఒక భరోసా ఆ కార్మికుల్లో నింపాడు. అది వాళ్ళ నాన్నగారి వల్ల అవలా, ఆయన ఒక్కడి వల్లే అయింది. అది చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఇంకా ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్న వారికి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి లేదంటున్నారు, నేను దానికి ఒప్పుకుంటాను. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది సార్? 2 రాష్ట్రాలు విడగొట్టమని చెప్పేసి కాగితం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి నువ్వు సోనియా గాంధీకి సపోర్ట్ చేసి, మరి అదే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మరి నువ్వేం డెవలప్ చేసావు? నీకు అపరిమితమైనటువంటి అధికారాలు ఫండ్స్ ఇచ్చానని అన్నాడు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు, అన్నీ చేసావు. మరి నువ్వు 5 సంవత్సరాల్లో నేను చేసింది ఇది. సరే, ఈ 5 వదిలేసేయండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు, నాది ఒక పథకం ఇది అని చెప్పేసి ఏదైనా ఉందంటే చెప్పండి మీరు. మరి ఇంకెంతవరకు నమ్ముతాం? ఇంకా నమ్మటం అంటే ఒకసారి నమ్మితే పొరపాటు, రెండోసారి నమ్మితే గ్రహపాటు, మూడోసారి కూడా నమ్మారనుకోండి, ఇప్పుడు నమ్ముతున్నారనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయారు కదా? తీసుకురాలేకపోయారు అని అంటే అక్కడ మీకు విషయాన్ని మీకు తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ అది డిక్లేర్ అయిన తర్వాత రిజల్ట్స్, అబ్బా నా అవసరం లేకుండా పోయిందే అని. అది మోడీ గవర్నమెంట్కి సీట్లు తగ్గినట్టయితే నా అవసరం వచ్చేది, అప్పుడు నేను డిమాండ్ సాధించుకొచ్చేవాడిని. అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నిటికీ ఒప్పుకొని వచ్చినవాడు. ఇవాళ నేను ఏది చేసినా ఉపయోగం లేదు, మెజార్టీ ఫుల్గా ఉంది. నేను ఆయన చెప్తే నేను వినాలా? రాష్ట్ర ప్రజల కోసం ఆయనది చెప్పింది, ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితి చక్కబెట్టడం కోసం నేను వినాల్సి వచ్చింది అని అన్నాడు. అది ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు వైసీపీ పైన? వైసీపీకి ఇన్ని స్థానాలు అనేది పక్కన పెట్టండి, ఇన్ని వస్తాయి. 75 వైనాటు ఇవన్నీ తీసేయండి. గవర్నమెంట్ కావాల్సింది 88, 90 లేదు. అటు ఇటుగానే గోపీలు ఉంటారు, గోడ మీద పిల్లోళ్ళు, వీళ్ళు కానీ లేచిపోకుండా ఉండాలి అని అంటే 100, 110 వస్తే చాలు, 170 దక్కర్లా వస్తాడు గ్యారంటీగా. అది ఖచ్చితంగా ప్రభుత్వం గ్యారంటీగా వచ్చేస్తాడు.
మళ్ళీ మనం ఒకసారి కలుద్దాం. మురుగుడు లావణ్య కన్నా. వైసీపీయా? అవునన్నా. ఎందుకని? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, అలానే ముందు తరాల భవిష్యత్తు కోసం వైజాగ్లో పోర్ట్లని కొన్ని మంచి పనులు చేసుకొస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు సంక్షేమాలు అందాయా? అందినాయి అన్న, అన్నీ అందినాయి. అమ్మఒడి కానీ, జగనన్న ఇళ్ల స్థలాలు కానీ, మా అమ్మకి చేయూత అందుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదంటున్న వారికి మీరు ఏమంటారు? 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్న, 2 సంవత్సరాలు కూడా కరోనా వచ్చిందని సాకు చూపించకుండా సంక్షేమ పథకాలు అంతే రన్నింగ్ చేసుకుని వచ్చాడు. అలానే కరోనా మూమెంట్లో కరోనాని పక్క రాష్ట్రం తెలంగాణ అయిన కేసీఆర్ గారు కరోనా వస్తే నాకు సంబంధం లేదు, మీరు చూపించుకోవాల్సిందే అన్నారు. కరోనాని ఆరోగ్యశ్రీలో పెట్టి పసిపిల్లలు కాపాడినట్టు ఆంధ్ర ప్రజల్ని తన ఒళ్ళుగా పెట్టుకొని తల్లి ఏ విధంగా కాపాడుకునేదో ఆ విధంగా కాపాడుకొచ్చాడు. 2 సంవత్సరాలు డెఫిసిట్లోనే ఉంది. అలాంటి దాన్ని మళ్ళీ అదే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసుకుంటూ తీసుకొని వచ్చి రాష్ట్రానికి తనకు తగినంత సాయం చేసుకొచ్చాడు. ఇంకేం డెవలప్మెంట్ కావాలి? ముందు మనుషుల ప్రాణాలు నిలబెట్టాడు. మనుషుల ప్రాణాలు పోగొట్టడం కాదు, నిలబెట్టినోడే ప్రజానాయకుడు. అది జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మంగళగిరిలో లావణ్య గారికి ఓటేయడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసే మంగళగిరిలో కర్ర పొలాన్ని నిలబెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు. చెప్పను. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు మంగళగిరిలో? టీడీపీ లోకేష్ బాబుగా. ఎందుకని? మాది ఏడ కాదు, బాపట్ల పక్కన కంగడపాలెం. వ్యవసాయం చేస్తూ ఉంటా. వ్యవసాయం లేదు, నీళ్ళు లేవు, ఏడకి వచ్చేసారు. ఇది మళ్ళీ ఆయనకి వేసామనుకో, ఏ నుంచి మళ్ళీ ఆడకి వెళ్ళాలి. ఒకవేళ టీడీపీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా ఇక్కడ? అంతే, చెందింది. అందరిలో పవన్ కళ్యాణ్ కలిసాడుగా, కుంభస్థలం కొడతాం. ఓకే, అంటే మీరు కళ్యాణ్ గారి అభిమానులా? జనసేన నుంచి టీడీపీకి పొత్తు వల్ల మీరు టీడీపీ కారణం అంటే అమ్మఒడి కూడా తీసుకున్నాను, అందుకని సంక్షేమాలు అన్నీ అందాయి. అంది అమ్మఒడి తీసుకున్నా, ట్యాప్ ఇచ్చారు మా అమ్మాయికి 8వ తరగతి చదువుతున్న వాళ్ళకి, అందుకు తీసుకున్నందుకు వేయాలిగా న్యాయంగా. ఇంకా చాలండి. ఓకే, సరేలే. బిజినెస్ ఎట్టుందా? బిజినెస్ మేము పెట్టేది సండేకి ఒకసారి. అది నమస్కారం. ఏంటి మిర్చియా? మిర్చి ఎట్ట పలుకుతుంది కేజీ? కేజీ పలికే రేట్ లేక ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం, రేట్లు పడిపోయినాయి. అది సరే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్కి. జనసేన? జనసేన తరపున, టీడీపీ తరపున ఇక్కడ లోకేష్ గారే కదా. లోకేష్ గారికి వేస్తావా? లోకేషే. అంటే ఆయన వస్తే మంచి జరుగుతుందనే ఎట్లా? జరిగిద్దనే ఆశ. 5 ఏళ్ళు ఏడిచాముగా వేసి, అందుకని ఈ ఒక్కసారి కూటమే. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.